ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అవని, అక్షయ్ ఏం చేస్తుంది? ఇంకా రాలేదేంటి? పిలిచాను బావా. అమ్మా అక్షయ, అమ్మా అక్షయ. ఏయ్, నువ్విక్కడి నుంచి వెళ్ళు. అమ్మా! రే అక్షయ, అక్షయ! అక్షయ, అక్కడే ఆగిపోయావేంటి? రామ్మా. నేను తర్వాత తింటాను, మీరు తినండి. అందరితో కలిసి తిందువురా. ఎందుకు ఇబ్బంది పెడతావు పిన్ని? తర్వాత తింటానంటుంది కదా, వదిలే. నా కూతురు అందరితో కలిసే తింటుంది. గతంలో జరిగినవి గతంలోనే వదిలే. ఏమీ ఆలోచించకుండా రా, పద. రా, కూర్చో. అక్షయ మాతో పాటు కూర్చోవడానికి వీల్లేదవని. మాతో సమానంగా కూర్చోకూడదు. నా కూతురికి అందరితో సమానంగా కూర్చునే హక్కుంది. అయినా భోజనం దగ్గర మీ పంతమేంటి నిహారిక? అక్క, ఎవరి డిమాండ్లు వాళ్ళకుంటాయి. ఈ విషయంలో నువ్వు జోక్యం చేసుకోకుండా ఉంటే బాగుంటుంది. ఇంతకాలం అనాథలా ఉండి ఇప్పుడు సడన్ గా మీ కూతురు అంటే మేము రిసీవ్ చేసుకోలేకపోతున్నాం. అవును, మా దృష్టిలో అయితే బయటి మనిషిలాగే ఉంది. మీరు శౌర్యం తీసుకొచ్చినప్పుడు మేమిలాగే అన్నావా? శౌర్య మా అన్నయ్యకి మాత్రమే పుట్టింది, నీకు పుట్టలేదు. అక్షయ్ అలా కాదు, అవనికి నాకు పుట్టింది. పిల్లలు లేని దాన్నని దెప్పి పొడుస్తున్నారా? రేయ్, పిల్లల విషయంలో నిహారికనేమన్నా అంటే నేను ఊరుకునేది లేదు. మా బిడ్డ విషయంలో మీరేదైనా అంటే మేము ఊరుకునేది లేదు. ఈ ఇంట్లో అందరం కలిసి భోంచేసే రోజు ఇదే ఆఖరి రోజు అయ్యేలా ఉంది. అదే బెటర్ ఏమో. ఎందుకంటే పేరుకి ఉమ్మడి కుటుంబమే కాని 2 వర్గాలు ఏర్పడిపోయాయి. పాలక వర్గం, పీడిత వర్గంలాగా. అమ్మా నాన్నలు వచ్చే సమయం అయింది, అందరూ సైలెంట్ గా ఉండండి. ఎవరేమనుకున్నా అక్షయ్ మాతో సరిసమానంగా కూర్చొని తినడానికి తగదు. నువ్వన్నది నిజమే నిహారిక. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.